ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనే ఈ సిరీస్ లో లేవియా కాండం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం గురించి మనం మన గత వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం లేవియా కాండం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను చూద్దాం. సో విత్ నో వేస్టింగ్ టైం, లెట్స్ జంప్ ఇంటూ ద కాంటెంట్. ఈ లేవియా కాండం ఒక మెయిన్ థీమ్ మనం ముందు వీడియోలో చూస్తూ వచ్చాం. హోలీ గాడ్ అండ్ హోలీ పీపుల్. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన ప్రజలైన వారిని కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ వచ్చారు. అలా ఉండడానికి తగిన ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను దేవుడిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు వారికైనా లేదా నేడు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచిన మనకైనా ద అల్టిమేట్ గోల్ ఈస్ టు బి హోలీ. దేవుడు పరిశుద్ధంగా ఉండాలి అనేది తన ప్రజలకైనా ఇశ్రాయేలు వారికి మనకి ఆదేశిస్తూ వచ్చారు, చెబుతూ వస్తున్నారు. సో ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవియా కాండము అంతటిని మనం 4 కీ థీమ్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ద ఫస్ట్ కీ థీమ్ ఈస్ హోలీ ప్రీస్ట్స్, పరిశుద్ధమైన యాజకులు. దేవుడు కేవలం కొంతమందిని మాత్రమే ఆయన యొక్క ఆలయంలో, ఆయన గుడారంలో పని చేయడానికి అనుమతించారు. వారే అహరోను సంతానం వారు, అహరోను వంశం నుంచి వచ్చినటువంటి యాజకులు. మనం గనక సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం గనక చూసుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడింది: నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందును. ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూడొచ్చు, అహరోనును వారి సంతానం వారిని యాజక ధర్మం చేయడానికి దేవుడు నియమించుకుంటూ వచ్చారు. అదే విధంగా అదే 3వ అధ్యాయం 12వ వచనం గనక చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను, ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నా వారై ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, అహరోను సంతానం వారు యాజక ధర్మం అంతా చేయడానికి, అంటే బలులు అర్పించడం, దేవుని పరిచర్య చేయడం, ఈ పనులు అహరోను సంతతికి అప్పగించబడింది. అదే విధంగా ఈ లేవియ వంశం, వాస్తవానికి అహరోను కూడా లేవీయుడే, అయితే ఈ లేవియ వంశానికి చెందిన వారు యాజకులకు సహకారంగా ఉండటానికి దేవుడు నియమిస్తూ వచ్చాడు. సో లేవీయుల్లో ఉన్నటువంటి అహరోను కుమారులు యాజకులు అవుతారు. అహరోను సంతానం కాకుండా మిగిలిన లేవీయులందరూ యాజకులకు సహకారులుగా ఉంటారు. అయితే యాజకుడు తన పని కోసం ఇతరుల నుండి ప్రత్యేకించబడిన వాడు, తనకి తాను పరిశుద్ధంగా కాపాడుకోవలసినటువంటి వాడు, యాజకత్వం చేయవలసినటువంటి వాడు. పాపం చేసిన మనుషులకు పరిశుద్ధమైన దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటాడు. కాబట్టి అపవిత్రుడు ఎవ్వరు కూడా దేవుని పరిశుద్ధ ఆలయంలో నేరుగా ప్రవేశించి చావకుండా ఉండటానికి పరిశుద్ధమైన దేవుడికి, అలాగే పాపి అయిన ఈ మనిషికి మధ్య యాజకుడు అనేవాడు బ్రిడ్జ్ గా యాక్ట్ చేస్తూ వస్తాడు. అందుకే యాజకత్వం అనేది ఎంతో బాధ్యతాయుక్తమైనదిగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. ఇదంతా పాత నిబంధన కాలంలో. మరి మన నూతన నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే మనకు కూడా ఒక యాజకుడు ఉన్నారు. ఆయన ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన తప్ప మనకు వేరొక యాజకుడు అసలు అవసరమే లేదు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడిగా సంబోధించడం మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తుని ఆశ్రయించుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనందరము కూడా యాజకులముగా పిలువబడుతున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనల్ని పిలిచినటువంటి యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనము ఏర్పరచబడిన వంశమంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనమునంట, అదే విధంగా దేవునికి సొత్తైన ప్రజలమై ఉన్నామంట. సో ఆనాడు దేవుడు పిలుచుకున్నటువంటి ఇజ్రాయేలు వారికి
నేడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా దేవుని సొత్తైన ప్రజలమే. మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి యాజకునిగా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా లేవియా కాండంలో పరిశుద్ధమైన యాజకుల గురించి చెప్పబడుతూ వచ్చింది. మరి రెండవ ముఖ్యాంశం ఏంటంటే హోలీ సాక్రిఫైసెస్, పరిశుద్ధమైన బలులు. సాధారణంగా బలులు అంటే మనం ఈ లోకంలో ఉన్న అనేక వేరు వేరు మతాల్లో కూడా చూస్తుంటాం. నానా విధాలైన బలులు మనం చూడవచ్చు. మరి వాటికి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన బలులకు వ్యత్యాసం ఏంటంటే, వేరే మతంలో బలులు అనేవి బహుమతిగా అంటే దేవుడికి గిఫ్ట్ గా ఇస్తూ ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. మొక్కుబడి చేసుకుని నా కోరిక నెరవేరితే అది చేస్తాం లేక ఇది చేస్తామని దేవుడి వద్ద చెప్తూ ఉంటారు. ఇట్స్ లైక్ అ బిజినెస్ డీల్. కానీ మన దేవుడు నియమించిన ప్రకారము బలి అర్పించడం అనేది నీకు నువ్వుగా పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము పొందడానికి, పాపం నుండి నిన్ను దేవుడు పవిత్రునిగా చేయడానికి అర్పించేది. హియర్ యు ఆర్ నాట్ గిఫ్టింగ్ ద లార్డ్, బట్ ద లార్డ్ ఈస్ గిఫ్టింగ్ యూ ద డెలివరెన్స్ త్రూ యువర్ సాక్రిఫైసెస్. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూస్తే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సో ద బ్లడ్ గివ్స్ యూ ద రెడెంప్షన్ యాజ్ ఇట్ హ్యాస్ ద లైఫ్ ఇన్ ఇట్. రక్తంలో ప్రాణం ఉంటుంది. నీ ప్రాణానికి బదులుగా అర్పించబడిన జంతువు రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి దేవుడు నీకు పాపక్షమాపణ అనేది అనుగ్రహిస్తుంటాడు. ఏదేని తోటలో దేవుడు ఈ ప్రక్రియనే చేయటం మనం చూడొచ్చు. అవ్వ ఆదాములు చేసిన పాపం నిమిత్తము దేవుడు బలి ఇచ్చాడు. ఇది మనకి ఎలా తెలుసుకుంటామంటే, వారికి చర్మపు చొక్కాయలు ఇచ్చినట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే ఆ తోటలో బలి అనేది జరిగింది. బలి జరిగిన తర్వాత మాత్రమే మరి చర్మము అనేది మనము వేరు చేయగలం. కాబట్టి వారి పాపం నిమిత్తము దేవుడు బలి ఇచ్చి ఆ బలి ద్వారా అవ్వ ఆదాముకు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ పాపం చేసిన వ్యక్తి తానే బలిని తీసుకొస్తాడు. తానే బలి పశువును తన చేతులతో తీసుకుని వచ్చి తన చేతులు పశువు మీద ఉంచి, అంటే తాను చేసిన పాపం మొత్తం పశువు మీద మోపి దానిని బలిస్తాడు. పాపానికి వచ్చే జీతం మరణం అనే నిజాన్ని ఇక్కడ అండర్లైనింగ్ గా మనం చూడొచ్చు. అలా బలిచ్చిన తరువాత యాజకుడు ఆ రక్తాన్ని తీసుకుని బలిపీఠం వద్దకు వెళ్తాడు. అక్కడ బలి తీసుకుని వచ్చిన వాడి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. హెబ్రీ భాషలో కఫార్ అంటారు. దాని అర్థం ఏమిటంటే టు కవర్, కప్పివేయటం. జరిగిన బలి రక్తం ద్వారా పాపం అనేది కప్పబడుతూ వస్తుంది. తద్వారా ఆ పాపం చేసిన వ్యక్తి పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవబడటానికి అర్హుడవుతాడు. ఇప్పుడైతే మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్తం వలన మన పాపాల నుండి విముక్తులం అవుతూ వచ్చాం. సో ఈ లేవియా కాండంలో మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ కీ థీమ్ ఏంటంటే పరిశుద్ధమైనటువంటి బలులు. అర్పించాల్సినటువంటి బలి అనేది పరిశుద్ధంగా ఉండాలి. అదే విధంగా ఇందులో ఉన్నటువంటి థర్డ్ కీ థీమ్ ఏంటంటే సాక్రిఫైసెస్ వర్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఈ బలులు జరగవలసిన క్రమం చూస్తే బలిగా అర్పించవలసినది మొట్టమొదటిగా ఒక జంతువు అయి ఉండాలని దేవుడు చెప్తూ వచ్చారు. పాపం చేసిన మనిషికి మారుగా ఆ బలి పశువును నిలవబెట్టి 2 చేతులు దాని మీద ఉంచడం వల్ల పాపము ఆ జంతువు మీదకి మోపబడుతుంది. రెండవదిగా ఆ పశువు మొగది అయి ఉండాలి. ఎందుకంటే జనరేషన్స్ వర్ బీయింగ్ క్యారీడ్ బై ద మెయిల్ పొటెన్షియల్. మరి దానికి ఉన్న రిప్రొడక్షన్ సామర్థ్యానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఏడాది వయసు ఉన్న, అంటే 1 సంవత్సరం వయసు ఉన్న మంచి యుక్త పశువును తీసుకుని రావాలి. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. దానికి ఎలాంటి దోషము ఉండకూడదు. అంటే మచ్చైనను, డాగైనను, అవిటితనమైనను, అవయవ లోపమైనను మరి ఎలాంటి లోపము లేనిదిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కాబట్టి ఆయనకి ఇచ్చేది కూడా అలాగే ఉండాలి. కాబట్టి అయినప్పటికీ ఈ బలులు మనుషుల పాపమును పూర్తిగా తీసివేయడంలో ఎంతో అసమర్థతగా ఉంటాయి. మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు యం కఫర్ అనే ఒక పండగ చేస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఆ రోజు ఇజ్రాయెల్ దేశ పాప విమోచన నిమిత్తము యాజకుడు బలి అర్పిస్తాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు వెళ్లి బలిగా అర్పించినటువంటి మేక రక్తాన్ని నిబంధన మందసం మీద చిమ్మి తిరిగి వస్తాడు. కేవలం సంవత్సరంలో 1 రోజు మాత్రమే ఈ ప్రక్రియ చేయబడుతుంది. సంవత్సరంలో 1 రోజు మాత్రమే ప్రధాన యాజకుడు
ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఈ విధులను నిర్వహించాల్సి వస్తుంది. ఈ విధులను నిర్వహించడానికి ముందు ప్రధాన యాజకుడు కూడా తనని తాను పరిశుద్ధపరుచుకోవాలి. తన కోసం, తన ఇంటి వారి కోసం బలి ఇచ్చిన తరువాత ఇశ్రాయేలీయుల నిమిత్తము ఈ ప్రక్రియ చేయాలి. అదే రోజు వేరొక మేకను తీసుకుని యాజకుడు తన 2 చేతులు దాని తల మీద మోపి ఆ మేకను అరణ్యంలో వదిలేస్తారు. ఈ 2 పద్ధతులు కూడా, ఒకటి పాపాన్ని తుడిచివేసేదిగా, రెండవది పాపమును మోసుకొని పోయేదిగా చెప్పబడుతుంది. సో ఇట్ అష్యూర్స్ లార్డ్స్ ఫర్గివ్నెస్ వాజ్ డిక్లేర్డ్. అందుకే బలిగా తీసుకుని వచ్చేది ఏదైనా సరే ద బెస్ట్ అండ్ హోలీ, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన 3rd కీ పాయింట్. ఇప్పుడు 4th కీ పాయింట్ ని మనం చూస్తాము. అదే హోలీ లివింగ్, పరిశుద్ధమైన జీవితం, జీవన విధానం. మరి లేవ్యకాండంలో అత్యధిక భాగము దేవుడు తన ప్రజలైన వారు ఎలా బ్రతకాలి, వారి జీవన విధానంలో ఎలాంటి నియమాలు పాటించాలనే విషయం తెలియజేస్తూ వచ్చారు. ఇతరులతో అంటే అన్యులతో కూడా కలవకుండా ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించాలని చెబుతూ వచ్చారు. వారి జీవన విధానంలో ఏ ఒక్క కోణం కూడా మరవకుండా ఎలా జీవించాలని దేవుడు చెబుతూనే వచ్చారు. వారి ఆధ్యాత్మిక ఆరాధన జీవితం, ఆరోగ్యం, వారి వృత్తి, వారి పని, లైంగిక సంబంధాలు, ప్రవర్తన, వ్యక్తిత్వం, న్యాయ వ్యవస్థ, వ్యాపారం, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తూ వచ్చారు. దానికి తగిన నియమాలను ఇస్తూనే వచ్చారు. ఇచ్చిన ఆ నియమాల సారాంశం ఏంటంటే, నీ పొరుగు వాణిని నిన్ను వలె ప్రేమించు అని మనం అర్థం చేసుకోవచ్చు. లేవ్యకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ వచనాన్ని మనం చూడవచ్చు. లేవ్యకాండము 19వ అధ్యాయం 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను, నేను యెహోవాను. ఇక్కడ దేవుడు చాలా క్లియర్ గా నూతన నిబంధనలో యేసు ప్రభు వారు ఏదైతే చెప్తూ వచ్చారో దాన్నే ఇక్కడ కోట్ చేసినట్టు మనం చూడొచ్చు. సో ద 4th కీ థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ ఈజ్ హోలీ లివింగ్, పరిశుద్ధమైన జీవితం, జీవన విధానం. ఈ విధంగా లేవ్యకాండం అంతా కూడా దేవుని పరిశుద్ధతను గూర్చి, ఆయన ప్రజలైన వారు ఎలా పరిశుద్ధులుగా ఉండాలి, ఎలా జీవించాలనేది రాయబడుతుంది. ఇప్పుడు ఈ లేవ్యకాండం నుంచి నేటి దినాల్లో ఉన్న మనం ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం. లేవ్యకాండము 20వ అధ్యాయము 7-8 వచనాలను కనుక మనం చూసుకున్నట్లయితే, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఈ 2 వచనాలు మనం చూస్తే మనల్ని మనము పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు. రెండవది, ఆయన కట్టడలను అనుసరించడం వలన ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడని రెండవదిగా మనం చూడొచ్చు. దీని నుంచి మనం చూసుకున్నట్లయితే అసలు పరిశుద్ధత అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో చెప్పబడుతూ వస్తుంది. అందుకే మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ద వే వి షుడ్ లివ్, మనం ఏ రీతిగా జీవించాలి అని. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు పరిశుద్ధ జనాలే కావాలి. ఆ పరిశుద్ధత వారి జీవితం అంతా ప్రభావితం చేయాలి. అదే మనకు ఈ లేవ్యకాండం చూపిస్తుంది. మరి నూతన నిబంధన కూడా మనకి ఇదే చెబుతూ దీనికి సమ్మతిస్తుంది. మీ ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-20 వచనాలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17-5వ అధ్యాయం 20 వచనాలు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 2వ అధ్యాయం 12వ వచనం వరకు మీరు చదివితే ఈ లేఖన భాగాల్లో మనం అపవిత్ర జీవితమును జీవిస్తూ దేవునికి ఇష్టముగా ఉండలేమని, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోలేమని తెలియజేస్తూ ఉంటాయి. రక్షించబడ్డాము అని చెప్పి అదే పాత పాపపూరితమైన జీవితం జీవిస్తుంటే గనక నిజంగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పవిత్రత అనేది ఒక లిస్ట్ పెట్టుకుని అవన్నీ నేను చేస్తున్నానా లేదా అని, ఆ విధంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవటం కాదు. అలాంటి చెక్ లిస్ట్ పెట్టుకుని బ్రతికే జీవితంలో యేసు ప్రభు ఏనాడో తిరస్కరించాడు. అప్పటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయులు జీవన విధానం అలాగే ఉంటూ ఉండేది. కానీ ఆ పవిత్రత అనేది హృదయం నుండి మారు మనసు పొందటం ద్వారా రావాలి అని దేవుడు ఒక నియమం నియమిస్తూ వచ్చాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 23 వచనాల్లో మనము ఈ తాత్పర్యాన్ని చూడవచ్చు. మరి రెండవదిగా ద వే వి వర్షిప్, మనం ఆరాధించేటువంటి క్రమము, ఇది కూడా మనం నేర్చుకుంటూ రావాలి. అంటే
ఇప్పుడు మనం బలులు ఇవ్వాలి అని నేను చెప్పటం లేదు. వాస్తవానికి బలులు అర్పించడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అది అందరూ ఎఫోర్డ్ చేయగలిగేది కాదు. అయినప్పటికీ పాపములు కేవలం కప్పబడేవి మాత్రమే. సంపూర్ణ విమోచన ఆ జంతువుల రక్తము ఇవ్వలేకపోయాయి. అందుకే అందరి కోసం, సమస్త మానవాళి కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి బలి అయ్యారు. ఇకపై మనము బలి కోసం ఎలాంటి జంతువును తీసుకుని రావాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన నిమిత్తం ఆ కార్యం చేసేశారు. మనము దేవుని తండ్రి అని పిలిచే అవకాశము, మన ప్రార్థనలు, మన ఆరాధన నేరుగా అర్పించే భాగ్యాన్ని మనకి కలుగుతూ వచ్చింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మనలను మనమే పరిశుద్ధంగా కాపాడుకుంటూ ప్రభు రక్తంలో కడగబడుతూ మన జీవితమును ఆయన చిత్తానుసారంగా కొనసాగించడం ఇప్పుడు మనం దేవుడికి అర్పించేటువంటి బలి. కాబట్టి మన జీవితం, మన ఆరాధన, మన సమర్పణ పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా చూస్తే ద వే వి కేర్. ఎదుటి వారి పట్ల మనము కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత, వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. లేవ్యకాండము మనం ఇతరుల పట్ల దేవుని ప్రేమను ఏ రీతిగా కనపరచాలనేది చెప్తూ వచ్చింది. ఇంతకు ముందే మనం చూస్తూ వచ్చాం లేవ్యకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని. అదే విధంగా అదే 19వ అధ్యాయంలో 9-10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క వరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫల వృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఈ భాగంలో ఇతరుల కొరకు మనం మన పంటలో ఏ రీతిగా మనకు కలిగిన దానిలో ఇతరుల పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండాలి అని దేవుడు చెబుతూ వచ్చారు. మరి ఇవే మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ కూడా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రాయబడి ఉన్నదని చెప్పాను. ముందుగా దేవుడిని మనం మనసారా ప్రేమించాలి. రెండవదిగా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలని లూకా సువార్తలో చెప్పబడినట్లుగా మనం చూసాం. మరి అదే విధంగా యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్పబడుతుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-17 వచనాలు మనం చదువుకుంటే ఈ సారాంశం అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో ఇతరులకు మన వంతు బాధ్యతగా ఇచ్చి దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. We should take care about our fellows and our fellowship. మరి ఆఖరిగా 4వది the way we rest. దేవుని దినము మనము కలిగి ఉండటం. పరిశుద్ధమైనటువంటి దేవుడు తన ప్రజలకు విశ్రాంతి దినము ఆచరించాలని ఆజ్ఞిస్తూ వచ్చారు. దానినే సబాత్ అంటారు. లేవ్యకాండము 23వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. అంటే ఆ 7వ రోజు అనేది మిగిలిన రోజుల కన్నా వేరుగా ఉండాలి. ఆ రోజు పని ఏది చేయకూడదు అని చెప్పబడుతూ వచ్చింది. ఆ రోజు దేవునిని జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించాలి, ఆయనతో గడపాలి. దాని కొరకు ప్రజలు సిద్ధపడి రావాలి. కానీ యేసుప్రభు దినాలు వచ్చేసరికి ఆ సబ్బాత్ దినాన్ని అప్పటి యాజకులు చాలా భారంగా మార్చేస్తూ వచ్చారు. జనులకు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి ఆ దినాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కఠినంగా మార్చేస్తూ వచ్చారు. దాన్ని యేసుప్రభు కూడా ఖండించినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 23-28 వచనాల్లో, అదే విధంగా లూకా సువార్త 14వ అధ్యాయం 1-6 వచనాల్లో, యోహాను సువార్త 9వ అధ్యాయం 13-34 వచనాల్లో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సారాంశాన్ని మనం అక్కడ చదవచ్చు. కానీ యేసుప్రభు వారు విశ్రాంతి దినాన్ని పూర్తిగా ఖండించలేదు. దాని యొక్క విశిష్టతను తోసిపుచ్చలేదు. దాన్ని సంపూర్ణ హృదయంతో ఆచరించాలని చెబుతూ వచ్చారు. మరి ఆది క్రైస్తవ సంఘము ఆదివారానికి ఆ రోజును మార్చింది. యూదులు శనివారం సబాత్ నిర్వహిస్తూ వస్తారు. ఆ తర్వాత రోజైనటువంటి ఆదివారాన్ని ఆదిమ క్రైస్తవ సంఘం ఆరాధన దినముగా మారుస్తూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ నీ వారంలో ఒక్కరోజు దేవుని జ్ఞాపకం చేసుకుని మనసారా ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలనేది దేవుడి యొక్క కోరిక,
దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధన. అలా చేయటం అనేది మనకు ఎంతో మేలు. కాబట్టి ప్రభు దినాన్ని మనం ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి విషయం మనం ఈ లేవియా కాండం నుంచి నేర్చుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లేవియా కాండంలో ఉన్నటువంటి కీ మెయిన్ థీమ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ బుక్ లో ఉన్నటువంటి మ్యాటర్ చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితాలని ఎంతగానో ప్రభావం చేసేదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ లేవియా కాండం చదివేటప్పుడు చాలా అర్థవంతంగా చదివితే మీరు దేవుడికి మరింత క్లోజ్ అవుతారు. దేవుడి కోసం మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలన్న కోరిక కూడా మీలో కలుగుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పినటువంటి కాంటెంట్ మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ద బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనేటువంటి ఈ సిరీస్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఈ సిరీస్ కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ మీకు లభిస్తాయి. చూడవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంటెంట్ గురించి మీరేమన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా యు ఆర్ ఫ్రీ టు కామెంట్ ఆర్ యూ కెన్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. ఈ వీడియోతో లేవియా కాండం అనేటువంటి పుస్తకాన్ని ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో సంఖ్యాకాండంతో మరలా మీ ముందుకు వస్తాను. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నేను కూడా మిమ్మల్ని మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మే అవర్ లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యూ ఆల్వేస్. మరలో అతి త్వరగా మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానని ప్రామిస్ చేస్తూ సైనింగ్ ఆఫ్ యెహోవా షాబో.